భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిరిహల గ్రామంలో ఈ నెల 17న జరిగిన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య గౌడ్ హత్య కేసును సూర్యాపేట జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితులను జిల్లా ఎస్పీ నరసింహ మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆధిపత్యం కోసం సొంత కూతుర్లు అల్లుళ్ల చేతిలో హత్యకు చక్రయ్య గౌడ్ను హత్య చేశారని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు కనకటి వెంకటేశ్వర్లతో పాటుగా మొత్తం 12 మంది నిందితుల అరెస్టు చేయగా నిందితుల్లో 5 మహిళలు 8 మంది పురుషులను అరెస్టు చేసి నిందితుల వద్ద నుండి 2 కార్లు, హత్యకు ఉపయోగించిన 1 కర్ర, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్కు తరలించారు. నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరలో శిక్ష పడే విధంగా చూస్తామని జిల్లా ఎస్పీ అన్నారు. ఆ లక్ష్యం వహించిన దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అప్రహెన్షన్లో ఈ యొక్క నేరస్తులను పట్టుకోవడంలో మంచి చాకచక్యం కనబరిచినటువంటి సిబ్బందికి కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. మనం చూసినట్లయితే మృతుడు ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ప్రధాన నేరస్తుడు కనకటి వెంకన్న అనేవాడు, ఇంతకుముందు ఇతని మీద చాలా కేసులు ఉండడం జరిగింది. దాదాపుగా చాలా సందర్భంలో బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. సో తదుపరి ఇందులో నేరంలో పాల్గొన్న వాళ్ళందరి మీద వాళ్ళ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ను బట్టి వాళ్ళ గత చరిత్రను బట్టి వీళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయబడి రౌడీ షీటర్లని సో ప్రతి క్షణం అనుక్షణం మానిటరింగ్ ఉండే విధంగా మనం మెకానిజం తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి కూడా కనకటి వెంకన్న యొక్క అరాచకాలు, అకృత్యాలు, విలేజ్లో అతను చేసేటువంటి ఆధిపత్యం కోసం చేసేటువంటి అకృత్యాలన్నిటినీ మనం ఆ విలేజ్కి సందర్శించినప్పుడు మనకు దృష్టికి వచ్చినాయి. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు మనం ఫ్రీగా ప్రజలందరినీ ఫ్రీగా వచ్చి కంప్లైంట్ ఎట్లాంటి భయాందోళన లేకుండా కంప్లైంట్ చేయమని చెప్పినాం. ఆల్రెడీ అది స్టార్ట్ అయింది, కేసెస్ నమోదు అవుతున్నాయి. సో ఆ విలేజర్స్ ఇప్పుడు ఫ్రీగా వచ్చి మనకు కేసెస్ ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మనం సీరియస్గా తీసుకుంటున్నాం. వాటన్నిటిని ఆధారాలు సేకరించి అతనికి అన్ని కేసులలో కూడా ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ప్రత్యక్షంగా పాల్గొన్నది మొత్తం 7 మెంబర్స్. ఇందులో కనకటి ఉప్పలయ్యని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. మిగిలిన 6 వ్యక్తులు వాళ్ళు సరెండర్ కావడం జరిగింది. వాళ్ళని మనం కస్టడీకి తీసుకుంటున్నాం. మిగిలిన 6లో కనకటి శ్రవణ్, పెద్దింటి మధు, గంధసిరి వెంకటేష్, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత్, పెద్దింటి గణేష్